యా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 292. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఇది మనం వివేక్ చూడమని ద్వితీయ భాగంలో మనం 291 నేను చెప్పుకున్నాం. అద్దంలో కనిపించే పట్టణం వలె దేనిలో జగద్భ్రమ కలుగుతుందో ఆ భ్రమమే నీవు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఏమండి, ఆ విషయాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే నువ్వు కృతకృత్యుడు అయినట్టుకే అని నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం దాన్ని కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఆ భావాన్ని నేనే బ్రహ్మన్ని, నాలోనే జగద్బ్రహ్మ కలుగుతోంది అని స్పష్టంగా గుర్తించి కృతకృత్యుడివై హాయిగా జీవించు, జీవితాన్ని ధన్యం చేసుకో అని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ ముందుకు వెళ్తాం. 292. యస్సత్యభూతం నిజరూపమాద్యం చిదద్వయానంద అరూపమక్రియం తదేత్య మిథ్యావపురుశ్చుచేత శైలూషవత్ ఏషముపాత్తమాత్మనః. శైలూషము, శైలూషం అంటే పాత్రధారి, నాటకాలు రాయుడు. బోధానంద రూపము, అద్వయము, రూపకర్మలకు అతీతము, తన సహజ స్వరూపమైన బ్రహ్మంగా తన్ను తాను గుర్తించి నటుడు నాటకము అయిపోగానే వేషాన్ని త్యజించినట్లుగా ఈ మిథ్యా శరీరంతో నీకు గల తాదాప్యాన్ని విడిచిపెట్టు అని దీని అర్థం. వెరీ సింపుల్ గా ఏంటంటే, నాటకంలో పాత్రధారి వేశాడు. నాటకంలో వేషం వేయకముందు భాస్కర్ రావు, నాటకంలో పాత్రధారి వేస్తున్నప్పుడు కూడా భాస్కర్ రావే. కానీ దాని మీద ఒక అపోహ ఆపాదింపబడింది, వాడు రాజు వేషంలో ఉన్నాడు అని. కిరీటం, గడ్డాలు, కత్తి, వ్యవహారం పెడతాడు, అది రాజవేషం. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు రాజే, కానీ అందులో ఉన్నవాడు భాస్కర్ రావే. ఆ వేషం వేయకముందు భాస్కర్ రావే. ఆ నాటకం అయిపోయింది, స్టేజ్ దిగిపోయాడు, బట్టలు మార్చుకొని మళ్ళా 10 మందిలో కూర్చున్నాడు. అప్పుడు ఎవడండి? భాస్కర్ రావే. తో నీ నిజస్వరూపం భాస్కర్ రావు. నాటకీయం ఈ రాజువేషం అనేది మధ్యలో వచ్చింది, ఆపాదింపబడింది. అంత మాత్రం నువ్వు రాజు కాదు, నువ్వు భాస్కర్ రావే. నువ్వు శుద్ధ సత్వ స్వరూపుడు అయి ఉండి, శుద్ధ చైతన్యం అయి ఉండి నువ్వు ఏమిటనుకుంటున్నావు? జీవవేషం వేశావు. నాటకం, ఈ నాటకంలో నీకు ఉపాధి దొరికింది, ఓ వేషం. ఏమిటది? జీవుడు. ఈ జీవుడు అనే ఓ వేషాన్ని ధరించుకొని ఈ శరీర ధారణ చేసుకొని నేను ఈ శరీరిని అని భావిస్తూ జీవుడిగా మనం స్టేజ్ మీద నాటకం ఆడుతున్నాం. కానీ పుట్టకముందు నువ్వు ఎవడివి? నేను. చచ్చిన తర్వాత నువ్వు ఎవడివి? నేను. మధ్యలో ఎవడొచ్చాడు? భాస్కర్ రావు. ఇదంతా నాటకం. అంచేత మనం ఇవన్నీ మనం పాత్రధారుడు. సూత్రధారుడు వేరే ఉన్నాడు. సూత్రధారుడు నీ కర్మబల ప్రదాత, నీ కర్మబలాన్ని నీకు అందించేవాడు సూత్రధారి. మీరందరూ పాత్రధారులు. మనంతా చైతన్యము రూపం లేనిది, పరిమితులు లేనిది. ఇది దేని చేతను పరిచ్ఛిన్నము చేయబడలేదు. ఏమండి, ఇది సర్వవ్యాపము, వ్యాపకము. ఇది అక్రియము, అకర్త. ఏ క్రియలు చేయడు, అక్రియుడు. ఏమండి,
ఎంచేత వీడు అంతటా వ్యాపించున్నాడు కాబట్టి క్రియ ఏం చేస్తారండి. ఇప్పుడు ఇదంతా నేనే ఆక్యుపై చేస్తాను అనుకోండి, నేను చేతులు తిప్పగలనా? చేతులు తిప్పలేను. చేతులు తిప్పడానికి చోటు లేదు, అంతటా నేనే ఉన్నాను. ఆ విధంగా సర్వవ్యాపి అయిన వాడు ఏ క్రియలు చేయగలడండి? ఏమి చేయడు. ఇంచేత క్రియ ఎక్కడ జరగాలి? స్పేస్ ఉండాలి. ఏమంటే దేంతో జరగాలి? అక్కడ స్పేస్ ఉండాలి, అవయవం ఉండాలి. వాడికి అవయవాలు లేవు, రూపమే లేదు వాడికి. ఏమండి దేనితో జరగాలి? ఇంకో వస్తువు ఉండాలి కదా క్రియ చేయడానికి. ఏ వస్తువుతో చేస్తాడు? దానికి భిన్నంగా ఏదీ లేదు. తనకి భిన్నంగా ఏదీ లేదు. తను లేకుండా ఉన్న చోటు లేదు. ఏమండి తనకేమో వచ్చి తనకి అవయవాలు లేవు క్రియలు చేయడానికి. అంటే శరీరం లేదు, రూపం లేదు ఒకటి. తర్వాత ప్లేస్ లేదు, ఇంకొక వస్తువు లేదు. అందువల్ల తను అక్రియుడు. అయ్యా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఈ లక్ష్యాన్ని చేరుకొని నాటకం అయిపోయిన తర్వాత నటుడు వేషాన్ని త్యజించినట్లుగా ఈ శరీరమే నేను అనే మిథ్యాజ్ఞానాన్ని విడిచిపెట్టు. ఏమండి నేను శరీరం అనుకుంటున్నాను. ఒక నాటకంలో పాత్రధారి ఏ విధంగా నాటకం అయిపోయిన తర్వాత ఆ పాత్రను వదిలేసి తన నిజ స్వరూపంలోకి వస్తాడో, అదే విధంగా నేను జీవుణ్ణి అని చెప్పుకుంటున్న ఈ మిథ్యాజ్ఞాని ఆ మిథ్యత్వాన్ని వదిలేసి నీ సహజ స్వరూపంలోకి రా. అదేమిటి? శుద్ధ చైతన్యము. రంగస్థలం మీద రాకముందు అతడు వ్యక్తే, రంగస్థలం మీద నటుడు, రంగస్థలం దిగిపోయిన తర్వాత మళ్ళా వ్యక్తే. ఏమండి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మీరు విశ్వడే, స్వప్నావస్థలోకి అయినప్పుడు తైజసుడు అయ్యారు, మళ్ళా లేవగానే విశ్వడే. రండి. గుర్తింపబడే అహంకారము మిథ్యా. దేనినైతే నేను 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 అని అనుకుంటున్నానో ఆ నేను మిథ్యా. అనుకునేది నేను భాస్కర్ అనుకుంటున్నాను కదా, అది మిథ్యా. నేను ఏది అనుకోకుండా, నామరూపాలు లేకుండా, ఏమండి నేను గాని ఉంటే అది నేను స్వరూపం. నేను సో అండ్ సో, నేను ఫలానా అని దానికి లక్షణయుక్తుడై ఉంటే అప్పుడు వాడు ఏమయ్యాడండి? జీవుడయ్యాడు. అది దొంగనేనైంది. రెండవ నేను అది అహం వృత్తి. అదే రమణ మహర్షి అయితే దొంగనేను అంటారు. ఈ దొంగనేను జీవభావం, ఇదే అహంకారం. అహం కరోతి, అహం కర్త, అహం భోక్త. ఈ భావం ఎవరిలో ఉందో, ఎంతవరకు ఉందో, ఎక్కడుందో అక్కడ జీవభావం ఉన్నట్టుగా లెక్క. 293 నుంచి 297 వరకు అహంకారం మిథ్యా అని చెప్తున్నాడు. సర్వాత్మనా దృశ్యమిదం వృషైవ నైవాహమర్థః క్షణికత్వదర్శనాత్ జానామ్యహం సర్వమితి ప్రతీతిః జానామ్యహం సర్వమితి ప్రతీతిః కుతోహమాదేహ క్షణికస్య సిద్ధ్యేత్. ఇదం దృశ్యం, ఈ దృశ్య ప్రపంచము సర్వాత్మన అన్ని విధముల చేతను మృషై తథ్యము కానిదే. మృష అంటే మిథ్య.
మిథ్య. మృషైవ అంటే తథ్యము కానిది. తథ్యం అంటే సత్యము. తథ్యంగా అనరా, తథ్యం అంటే సత్యము. దానికి వ్యతిరేకం ఏమిటి? మృషైవ, అతథ్యం. తర్వాత ఇది ఒకటి ఏమిటి? దృశ్యమాన ప్రపంచకము. అది అసత్యమైనది. క్షణిక అంటే అచ్చం మిథ్య, అసత్యం కాదు, మిథ్య. ఇంకో దాని మీద ఆధారపడి ఉంది. క్షణికత్వ దర్శనాత్, క్షణకాలు ముందును మళ్ళా మాయమైపోతుంటుంది. క్షణభంగురము ఉండేది. అహమర్థ, నేనను పదార్థము నైవ, లేనే లేదు అందులో. ఏ నేనైతే ఉండాలో, ఏ నేనైతే సత్యమో, ఏ నేనైతే అనంతమో, ఏ నేనైతే త్రికాలాబాధితమో, ఏ నేనైతే వికార రహితమో, ఏ నేను సర్వవ్యాపకమో, ఆ నేను భావం అక్కడ లేదు. దానికి వ్యతిరేకమైన గుణాలతో ఇంకో నేను వచ్చింది. ఇది అహం వృత్తి, అహం కరోతి. దృగ్గోచరమయ్యే ఈ వస్తుమయ ప్రపంచకమంతా మిథ్యా మాత్రమే. దృగ్గోచరమైనటువంటి ప్రపంచకం అంటే నీకు కంటికి కనబడుతున్నది, అంటే నీకు అన్యథా, నీకు విలక్షణంగా అన్యథాగా నీకు కనబడుతున్న ఏ వస్తువైనా కూడా మిథ్యా. ఎంచేత అది నశించే స్వభావం కలిగినది. ఎంచేత కనబడుతోంది అంటే అది దృశ్యము. యదృశ్యం తన్నశ్యం. ఈ విధంగా క్షణక్షణము మార్పు చెందే అహంకారము, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, అది నిజం ఎలా అవుతుందండి? ఇంచేత వాడికి వచ్చే జ్ఞానం క్షణిక విజ్ఞానం. బౌద్ధులాగా ఓ వస్తువు వచ్చింది, దాని జ్ఞానం కలిగింది, ఆ వస్తువు పోయింది, అది పోయింది అంటాడు. సో విచిత్రమైనటువంటి వికారపూరితమైనటువంటి ఎన్నో విషయాలు ఈ అహంకారానికి తెలుస్తున్నాయి. ఇది తెలుసుకుంటోంది. ఇది ఎప్పుడు తెలుసుకుంటుంది? మార్పు చెందే అహంకారం ఇది కూడా మార్పు చెందుతోంది. అహంకారం కూడా, ఈ నేను దొంగనేను కూడా ఒకలా లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్న అహంకారము స్వప్నావస్థలో లేదు. స్వప్నావస్థలో ఉన్న అహంకారము సుషుప్తిలో లేదు. బాల్యావస్థలో ఉన్న అహంకారము యవ్వనంలో లేదు. యవ్వనంలో ఉన్న అహంకారము వృద్ధాప్యంలో లేదు. వృద్ధాప్యంలో అహంకారము ఐసీయూలో లేదు. అంటే అంటే ఇందులో ఉన్న ఏమిటండి? నేనన్నది భావము, జీవ భావము. కానీ దానికి ఏదైతే ఆధారంగా ఉందో, దేని ఆధారం వల్ల ఈ నేను ఈ అవస్థలన్నింటినీ తెలుసుకుంటూ ఉందో అందులో ఏ వికారం లేదు. లేదు. నా యవ్వనము, నా బాల్యము, నా వృద్ధాప్యము, నాకు షష్ఠిపూర్తి. ఎవడికి షష్ఠిపూర్తి? శరీరం నేను అనుకున్నవాడు ఎవడో జీవుడు. కానీ శుద్ధ చైతన్యంలో షష్ఠిపూర్తి ఉందా? చావు ఉందా? పుట్టుక ఉందా? అది నువ్వు. కానీ నాటకంలో వేసే పాత్రధారిలాగా నువ్వు జీవుడు అనుకుంటున్నావు. ఈ పాత్ర ఉన్నంత వరకు, ఈ రాజువేషం నీ శరీరం మీద ఉన్నంత వరకు నువ్వు రాజుగానే భావించాలి. అక్కడ భావిస్తున్నావు కూడా. అందులో లీనమైపోతారు కొంతమంది. ఇంటికి వెళ్ళినా కూడా అలాగే కూర్చుంటారు టీవీగాను, రాజు అనుకొని. వాళ్ళ ఆవిడ ముట్టుకే పెట్టి వరకు అంతవరకు తెలియదు. రాదు ముట్టుకే ఎలా పెడతారు తెలుసునండి? కాఫీ ఇవే వేడిగా తలనొప్పి పెడుతుంది అంటారు. అది తీసుకొచ్చి ముట్టుకే పెట్టి టక్కని పెట్టండి. ఆ కాఫీ కప్పు పెట్టే విధానం బట్టి మీ ఆవిడ మనసు ఎలా ఉందో నువ్వు గ్రహించాలి. కాఫీ ఇచ్చే శుద్ధమైన నాటకం నటులు నటిస్తూ ఉంటే మనకి దాంతో తాదాత్మ్యం ఉంటాం. డివి సుబ్బారావు హరిశ్చంద్ర నాటకం వేసాడంటే హరిశ్చంద్ర కళ నుండి మేలుకొన్న వాని దృష్టితో చూస్తే
స్వప్న ప్రపంచం అంతా మిథ్యే. కలకంటున్న వాడి దృష్టితో అంటే తైజసుడవయ్యి నువ్వు కళని అనుభవిస్తున్నప్పుడు అది నిజమే. అందులో పుస్తకంలో మనసులో ఒక స్టోరీ ఇచ్చాడు. అది ఏంటంటే అది మిథ్యా అని ఎప్పుడు తెలుస్తుంటే వాడికి కళలో వాడొక దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే వాడిని పట్టుకున్నారు భటులు. వాడికి శిక్ష ఏమిటి వేశారంటే ఇనప కడ్డీతో ఇక్కడ మోచి కాల్చాలి. 2 సార్లు వాతలు పెట్టారు. 3వ వాత పెడుతుంటే భరించలేక భయపడిపోయి కళ్ళిప్పేశాడు. కళ్ళిప్పేస్తే మంచం మీద కూర్చున్నాడు. చెమటలు పట్టేస్తున్నాయి, వడికిపోతున్నాడు, చూసుకుంటున్నాడు మచ్చలునే లేదో అని. తర్వాత వాడికి తెలిసింది ఎప్పుడైతే పూర్తిగా ఆ వ్యక్తి మాయమైపోయాడో, జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడో, వాడు విస్తుడుగా మారిపోయాడో అప్పుడు అవన్నీ కూడా కళ అని అనుకున్నాడు. అందులో స్టోరీ ఉంది అది. ఏమండి ఆ విధంగానే ప్రబోధ సమయే నీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, ఎప్పుడైతే తెలివి రాగానే కళ అబద్ధము మిథ్య అని నీకు ఎలా తెలిసిందో, అలాగే ప్రబోధ సమయే నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు తక్షణమే ఇది కూడా మిథ్యే అన్న భావం మీకు కలుగుతుంది. దాన్ని వృత్తి జ్ఞానము అంటారు. మరి కళలో ఇంద్రియాలు పనిచేస్తాయా? ఓకే. ఇంకా వరుసగా ఈ నేను అన్నది అనేకమైనటువంటి మార్పులతోని చేర్పులతోని ఉన్నటువంటి దృశ్యజాలాన్ని చూస్తోంది కదా. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత దృశ్యజన్య జ్ఞానాలు కలుగుతున్నాయి కదా. ఆ జ్ఞాన మూలకంగా నీకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి కదా. ఇవన్నీ నీకు కలుగుతున్నాయి కదా. ఇవన్నీ కూడా నీకే కలుగుతున్నాయి కానీ శవంలో ఎందుకు కలగలేదు? ఏం చేతంటే ఇవి నీ అంతటా నీకు కలగలేదు. నీకు ఇవన్నీ కలిగించడానికి ఏదో ఒకటి ఆధారంగా ఒకటి ఉంది అక్కడ. అది ఉండడం బట్టి నీకు ఈ 3 శరీరాలు, ఈ స్వప్నావస్థ నీకు కలుగుతున్నాయి, సుఖ దుఃఖాలు నీకు కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా శవంలో లేవు. ఇంచేత నీలో ఉన్నది అక్కడ లేదు, ప్రతిబింబ చైతన్యం అక్కడ లేదు. అంచేత ఇన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ, ఇన్ని విచిత్రమైనటువంటి భోగాలు మీరు అనుభవిస్తున్నప్పటికీ, దీని జ్ఞానాలు మీకు కలుగుతున్నప్పటికీ, సుఖ దుఃఖాలు కలుగుతున్నప్పటికీ దీనికి ఆధారంగా ఏదో ఒకటి ఉంది. అందులో ఇవేవీ లేవు. అదే నువ్వు, తత్ త్వమేవా, అదే నువ్వు, అది శుద్ధ చైతన్యం. అది అక్కడ ఉంది కాబట్టే ఈ శరీరంలో ఉంది. శరీరం పనిచేస్తుంది. అది అక్కడ లేకపోతే శరీరం పనిచేయదు. అలాగే స్వప్నావస్థలో కూడా ఏమండి అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మనస్సే ప్రధానంగా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఒక సుషుప్త అవస్థలో తప్ప స్వప్నావస్థలో కూడా మీ ఇంద్రియాలు పనిచేస్తాయి. కర్మేంద్రియాలు పనిచేయవు, మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. మాట్లాడుతూ ఉంటారు, స్వప్నంలో ఏడుస్తూ ఉంటారు. ఏమండి వరుసగా కొన్ని అనుభవాల్ని కలుగుతున్నప్పుడు వాటిని చూసే స్థిరమైన ఒక అంశం ఉండాలి కదండి మీలోని. ఇప్పుడు మీరు పుట్టారండి, 40లో పుట్టారు అనుకోండి అది తప్పే ఉంది. 40 పుట్టారా? 41. మా ఆవిడ వయసు, మా ఆవిడ 41 డిసెంబర్. ఓకే, 40లో పుట్టారండి. 50లో ఉన్నారా? 60లో ఉన్నారా? 70లో ఉన్నారు, 80లో ఉన్నారు, 90లో ఉన్నారు, 2000లో ఉన్నారు, 2010లో కూడా ఉన్నారు, 2018 వరకు కూడా ఉన్నారు. మీకు ఎన్ని అనుభవాలు జరిగాయండి? ఎన్ని వ్యవహారాలు చేశారండి? ఎన్ని నాటకాలు ఆడారండి? ఆడే ఉంటారు. ఎన్ని నాటకాలు ఆడారండి? మరి ఇవన్నీ ఆడినట్టుగా మీరు ఒక్కరు కూడా కప్పు కాఫీ తాగి ఈజీ చేతిలో కూర్చుంటే మీ జ్ఞాపకం వస్తున్నాయా లేదా? మరి ఇవన్నీ జ్ఞాపకం రావడానికి అన్ని అవస్థల్లోని 1940 నుంచి 2018 వరకు నీలో ఎవడో ఒకటి మారకుండా ఉండాలి.
వాడు ఉన్నప్పుడే కదా ఇవన్నీ నీకు గుర్తొస్తాయి. వాడు అక్కడ లేకపోతే నీకు ఇవి గుర్తురావు కదా. అంచేది ఏమిటి, ఆ పరిస్థితుల్లోని ఇవాళ రోజుని అన్ని అవస్థల్లోని నా దగ్గర ఒక శక్తి నాకు ఆధారంగా ఉంది. అది అక్కడ ఉండడం బట్టి ఇవన్నీ నాకు జరుగుతున్నాయి. జరుగుతున్నట్టుగా అనుభవాలు నాకు కలుగుతున్నాయి, గుర్తుంటాయి. ఏమండి, ఎప్పుడు 1940లో 41లో నువ్వు ఏదో, ఇవాళ కూడా అదే కదా. నువ్వు మార్పులు ఎందులో వస్తున్నాయి? మిథ్యా వస్తువుల్లో వస్తున్నాయి. ఏది సత్యము కాదో, ఏది మిథ్యో, ఏది ఇంకొక దాని మీద ఆధారపడి ఉందో అది శరీరము, మనస్సు, బుద్ధి, నీ అహంకారం. నీ భావాలు కూడా ఒకలా లేవు. నీ చిన్నప్పుడు భావాలు వేరు, యవ్వనంలో ఉన్న భావాలు వేరు. చిన్నప్పుడు బొమ్మలు కావాలి, యవ్వనంలో భావన కావాలి. ఏమండి, వృద్ధాప్యానికి అది ఐసీయూ కావాలి, స్పెషల్ రూమ్ కావాలి. ఏమండి, మీరు యవ్వనంలో వచ్చిన వాళ్ళకి బొమ్మలు ఇస్తే ఏమంటాడు? వద్దు. పోనీ చిన్న కుర్రాడికి బొమ్మలు ఇస్తే పనికి రాదు కదా. అలాగే మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మీ యొక్క వయసుకు సరిపోయినట్టుగా మీకు అభిరుచులు మారిపోతున్నాయా? అంటే మనసు, ఈ అభిరుచులన్నీ ఎక్కడ పుడుతున్నాయి? మనసే కదా. సో మనసు మారిపోతాను కదా. అందరూ చెప్పింది అదే, రిలాక్స్ ది మైండ్. అది మీకు మనసు మారుతుంది కదా. మారే మనస్సు. మీ బుద్ధులు కూడా ఒకలా ఉన్నాయా? లేవు. చిన్నప్పుడు బుద్ధులు తర్వాత ఉంటాయా? ఉండవు. ఇంకా వయోవృద్ధులు అయిన తర్వాత ఇంకా తగ్గిపోతాయి. సో బుద్ధుల్లో కూడా మార్పు వస్తుంది, మనసులో మార్పు వస్తుంది, సంకల్ప వికల్పాల్లో మార్పులు వస్తున్నాయి. నిశ్చయం నీ డెసిషన్ తీసుకునే పవర్లో కూడా తేడాలు వస్తున్నాయి. నీ మెమరీ పవర్లో తేడా వస్తుంది. ఏమండి, సో మనస్సు, బుద్ధి, ఇంకా నీ స్మృతులు, జ్ఞాపకాలు బుర్రపోకుంటూ ఉంటాం. వయసు పెరిగిన దగ్గర నుంచి జ్ఞాపకాలు రావు. సగం ఇతను చదువుతాడు, డైనింగ్ హాల్లో మర్చిపోతాడు. ఏం చేయాలా? వయస్సు. సో బుద్ధిలో కూడా మార్పు వస్తుంది. సో మనసు మారుతోంది, బుద్ధి మారుతోంది, నీ స్మృతులు మారుతున్నాయి, నీ అహంకారం కూడా మారుతోంది. నేను ఇది చెయ్యగలను అన్నది ఇప్పుడు ఏమరా, నా వల్ల కాదేమోరా అంతే. సో అన్నిట్లో మార్పులు వస్తున్నాయి. కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్న ఏ చైతన్యం అయితే నీలో ఉందో అందులో ఈ మార్పులు ఏమైనా ఉన్నాయా? లేనప్పుడు నువ్వు మారే వస్తువా, నువ్వు మారని వస్తువా? నువ్వు మారని వస్తువు అంటే పరివర్తమాన మధ్యే అనువర్తమానముగా ఉన్న వస్తువు ఏదైతే ఉందో అది నువ్వు. పరివర్తమాన మధ్యే అనువర్తమానం. అదే చెప్తాడు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలన్నీ జీవితంలోని వివిధ దశలు. అంతే కదండి. ఏ మహాసత్యం వీటన్నిటిలోనూ ఉంటూ వీటితో మార్పు చెందకుండా వీటన్నిటి అనుభవాలకు గ్రహిస్తుందో ఆ స్థిర సత్యం, త్రికాలాబాధితమైనటువంటిది ఏదైతే ఉందో తత్తు త్వమేవ, అది నువ్వే. అంతేగాని మారే శరీరం నువ్వు కాదు, మారే బుద్ధి నువ్వు కాదు, మారే మనసు నువ్వు కాదు, మారే చిత్తం నువ్వు కాదు. ఇంకా 294 అహం పదార్థస్త్వహమాది సాక్షి నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్ బ్రూతే హ్యజో నిత్య ఇతి శ్రుతి స్వయం తత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణ. ఆ ప్రత్యేగాత్మే సత్తు అసత్తునకి విలక్షణంగా ఉంది. అది సత్తు కాదు, అసత్తు కాదు, ఉండడం కాదు, లేకపోవడం కాదు. ఆ రెండు కూడా ఇది ఉంటేనే జరుగుతున్నాయి.
సత్తుకి అసత్తుకి కూడా ఆధారంగా ఉన్నది. ఇక్కడ సత్తు అంటే అవ్యక్తము, అసత్తు అంటే అవ్యక్తము, సత్తు అంటే వ్యక్తము. సో అవ్యక్తానికి వ్యక్తానికి కూడా ఆధారంగా ఉన్నది బ్రహ్మే. ఇక్కడ అవ్యక్తం అంటే మాయ, సత్తు అంటే కనిపించేది ప్రపంచకం. ఏమండి అక్కడ అసత్తు అంటే లేనిది అంటే మాయ. సో మాయకి అక్కడ మాయని అవ్యక్తం అనాలి. ఇక్కడ వ్యక్తం ప్రపంచకానికి ఆధారంగా ఉన్నది ఏదైతే ఉందో తత్తు త్వమేవ. అహంకారము మొదలైన వాటికి, అహంకారము అంటే అహం కరోతి అన్న భావకుడు ఎవడదే? అహంకారం అంటే ఇక్కడ అహం కరోతి అనేవాడు ప్రత్యేగాత్మ కాదు, ప్రమాత జీవుడు. అహంకారము మొదలైన వాటికి, ఈ అహం కరోతి అన్న వాడికి, మొదలైన వాటికంటే బుద్ధి చిత్తం అహంకారం అన్నిటికీ సాక్షి అయిన వాటన్నిటినీ చూస్తున్నవాడు మార్పులు రావు. ఇప్పుడు నాటకం అవుతుందండి, నాటకమే సీన్లు మారుతున్నాయి, చూచేవాళ్ళు సీన్లు మారుతున్నాయా? లేదు. వాడు నాటకం చూస్తున్నాడు, నాటకంలో భాగమే, వాడు మారిపోలేదు, వాడు వాళ్ళలాగే ఉన్నాడు. భాస్కర్ రావు టికెట్ కొనుక్కొని కూర్చున్నాడు, ఆ మారే సీన్లన్నీ చూస్తున్నాడు. వీడు మారే ప్రతి దానికి సాక్షి వీడు, కానీ వీళ్ళు మార్పులు లేవు. అది తాదాత్మ్యం మనం చేసింది అదే, అదేంటో తాదాత్మ్యం చనిపోయాం. ఏమండి సాక్షి అయిన నిజమైన విద్య కాదు, నిజమైన నేను ఎప్పుడూ అక్కడ ఉండనే ఉంది. అంటే నిజమైన నిజము, నిజమైన నేనుందే, అది లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎంచేత త్రికాలాబాధితం అది, విచ్ కెనాట్ బి నెగేటెడ్ in 3 periods of time, which cannot be negated in the 3 periods of time, is called Satyam. Trikala abhaditam. ఇంకా ఎవరయ్యా నువ్వు? ఇది అజము, నువ్వు పుట్టినవాడివి కావు. సో పుట్టినవాడిని నేను అనుకుంటున్నావు, అది మిథ్య. నువ్వు పుట్టనివాడివి, నువ్వు పుట్టినవాడు అయి ఉండి నేను పుట్టానంటున్నావు. ఏమండి నువ్వు మృతుడు అనుకుంటున్నావు. ఇప్పుడు 3-4 డెత్లు ఇంకా అవుపోసరికి మనకు అప్పుడే భయం తగ్గుతుంది. ఇదేంటే మన నెబ్బ తగ్గిలా ఉంది, ఇలా టప్ప పక్షుల్లో పడిపోతున్నారు, మా ఇంట్లోని నల్లాళ్ళను ముగ్గురు పోయారు, బాబాయ్ నా నెంబర్ వస్తుందేమో. ఏం చేదా? నువ్వు పుట్టావు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు భయం. నేను పుట్టలేదు అనుకుంటే నాకు చావలేదు. ఇది ఎవడైతే అజమో వాడు అమృత, వాడి మృతం లేదు అని శృతి స్వయంగా చెప్తోందండి. కాబట్టి ఆ నిజమైన నేను అదే ప్రత్యేగాత్మ, ప్రత్యేగాత్మే నిజమైన నేను. అహం కరోతి నేను నాది అన్నది దొంగ నేను, జీవభావం, ప్రమాత, జ్ఞాత. కానీ వాడికి కూడా ఆధారంగా ఉన్నవాడు, వాడికి విలక్షణంగా ఉన్నది ఏదైతే ఉందో అది నిజ నేను, అది అహం స్వరూపం, ఇది అహం వృత్తి. ఈ ప్రత్యేగాత్మ సత్తుకి అసత్తుకి విలక్షణంగా ఉంది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. ఏమండి ఇంకా సాక్షిలో మార్పులు రావు. అంటే నీ సాక్షి చైతన్యము అంటే నీ శరీరంలో మారుతున్న మార్పులన్నిటినీ కూడా చూస్తోంది, కానీ ఏ మార్పు తనలో తెచ్చుకోకుండా. సాక్షి చైతన్యం అంటే ఇక్కడ వికారరహిత సాక్షి చైతన్యం.
ఇందులో ఏ మార్పులు ఉండవు. ఇప్పుడు అందుకేనండి చూడండి, కర్మఫల ప్రదాత ఉన్నాడు, వాళ్ళు వికారాలు ఉండకూడదు, వాడు నిత్యుడై ఉండాలి. ఇచ్చేత ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలకి ఫలితాలు ఇస్తున్నాడు. ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి? ఇంకో జన్మలో, ఇంకో ప్రదేశంలో, ఇంకొక రూపంలో, ఇంకో కాలంలో ఇస్తున్నాడు. అంచేత అప్పుడు ఏం చేయాలండి? కర్మఫల ప్రదాత ఈ కాలంలోనే ఉండాలి, ఆ కాలంలోనే ఉండాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అప్పుడే వాడు కర్మఫల ప్రదాత అవుతాడు. అలాగే నీ బాల్యాన్ని చూసిన వాడే నీ వృద్ధాప్యాన్ని కూడా చూస్తున్నాడు. ఎంచేత నీ బాల్యావస్థలో ఉన్నవాడే ఐసీయూ వరకు నీ వెంటే ఉన్నాడు. వాళ్ళ మార్పు లేదు, వాడు అక్కడ సాక్షిగా ఉన్నాడు, నీ వ్యవహారాలని చూస్తున్నాడు. వాడు వ్యవహారాలతో సంబంధం లేదు, కానీ వాడు ఉండడం బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. తో జరిగేవి మారేవి నువ్వు కాదు. కదలనిది, స్థిరమైనది, వికారరహితమైనది, మార్పు లేనిది అది నువ్వు. అసలు నువ్వు దొంగ నేను కాదు, అది అసలు నేను. సృష్టికర్త అసలు ఉంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నాదే ఇచ్చాడు. నా భార్య చచ్చిపోయింది 5 నెలల కిందట. చాలా దుఃఖించాను. కానీ ఆ చచ్చిపోయిన రోజు వచ్చినాడు, 12వ తారీఖు వచ్చినాడు, అవే రోజు కూడా కొంచెం చింతిస్తూ ఉంటాం, జ్ఞాపకం వస్తుంది. ఓహో, ఈరోజు 12వ తారీఖు నాడు 5 గంటలకు పోయింది, తీసుకొచ్చాం, పోయింది, జ్ఞాపకం వస్తుంది కదా. అది ఆ గుర్తులన్నీ వస్తున్నాయి కదా. ఫిబ్రవరిలో చచ్చిపోయిన గుర్తు నాకు ఆగస్టులో వస్తుంది. అంటే నేను ఫిబ్రవరిలో ఉండాలి, ఆగస్టులో కూడా ఉండాలి, ఉన్నప్పుడే కదా కలుగుతుంది భావం. అలాగే అంటే ఏ మార్పు లేకుండా అదే భాస్కర్రావు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అందుకని ఆ విషయాలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నాడు. కానీ భాస్కర్రావు అని మారిపోతే గుర్తుండదు కదా. అంచేత వీడికి గుర్తులు ఉన్నాయి కాబట్టి వీడి సాక్షి చైతన్య సాక్షిని, ఆ కాలానికి ఈ కాలానికి సాక్షిని, ఆ దేశానికి ఈ దేశానికి సాక్షిని, ఆ వస్తువుకి ఈ వస్తువుకి సాక్షిని. ఈ సాక్ష్య చైతన్యము నిత్యం, సత్యం. నిత్యము, సత్యము. నిత్యము సత్యముకి తిన్న తేడా ఉందా? రెండు ఒకటేనా? అంటే సత్యం చూడండి మీకు సత్యము ఋతము అని 2 పదాలు ఉన్నాయా? సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. చెప్పావా? సత్యమన్నా ఋతమన్నా ఒకటే, కానీ ఆ 2 పదాలు ఒకేసారి వాడితే ప్రక్కని అక్కడ అర్థం కొంచెం మారుతుంది. ఒకటి వినికిడి జ్ఞానము, రెండవది ఎస్టాబ్లిష్ ట్రూత్. అబాధితము, ఒకటి బాధితము. అది నిత్యమురా అన్నది ఒకప్పుడు నిత్య వస్తువే, కానీ రూపంలో తేడా రావచ్చు. రూపంలో తేడా రావచ్చు. ఇది నిత్యం చూసే వస్తువే, కానీ నిత్యము అంటే ఎప్పుడు ఉండేదని. ఏమండి? ఎప్పుడు ఉండేది అంటే ఇప్పుడు ఆకాశం ఎప్పుడు ఉంటుంది, భూమి ఎప్పుడు ఉంటుంది, భూమి ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ భూమి ఎప్పుడు అలా ఉందా?
అది నిత్య వస్తువే. కానీ భూమిలో చిన్న అంటే టోటల్ లక్షణాలలో మార్పు రాకుండా అంతర్భాగంగా అపియరెన్స్ లో కొన్ని మార్పులు కనపడుతుంటాయి. ఏమండి, సత్యానికి ఏ వికారం ఉండదు, అది ఉండడమే సత్యము. అంటే ఎప్పుడు అలా ఉంటుంది అంతే. అంటే భూమి నిత్యం, ఆ భూమికి ఏదైతే ఆధారంగా ఉందో అది సత్యం. భూమి నిత్యం, దానికి ఆధారంగా ఏదైతే ఉందో అది సత్యం. కానీ వేరువేరుగా వాడితే రెండిటికి ఒకటే అర్థం. నిత్యం అన్నా సత్యం అన్నా ఒకటే. నిత్యం అంటే అన్ని వేళలా, నిత్యం అంటే అన్ని రోజులు, అన్ని వేళలా, అన్ని సమయాల్లోని, అలాగే అన్ని వేళల్లో ఉండేది. ఏమిటి అన్ని వేళల్లో ఉండేది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేది, ఎప్పుడు ఉండేది. ఈ రెండు పక్క పక్కన వేసినప్పుడు తేడా చూపించాలి, లేకపోతే ఎందుకు వస్తాడు? సో భూమికి ఆధారంగా ఉన్న శక్తి ఒకటి సత్యము, ఒకటి నిత్యము. ఏమండి? సో ఈ తేడా రిలేటివ్గా సాపేక్షంగా మనం చెప్పాలి, నిత్యం అన్నా సత్యం అన్నా. బట్ అదర్వైజ్ రెండింటికి ఒకటే అర్థం చెప్తాం. రెండు పక్క పక్కన ప్రయోగం చేసినప్పుడు ఆ చిన్న తేడా చూపించాలి. వీడియో రాశాడో చూద్దాం. చూడండి, మార్పు చెందే వస్తువులన్నింటిలో కాదు, ఇక్కడ సో మనలో ఉండి మహాత్ర సత్యం ఇది అజము, నిత్యము, శాశ్వతము, అతి పురాతనము. ఇది అజము, పుట్టింది కాదు. ఇది మీకు కఠోపనిషత్తులో ఉంది. అజో నిత్య శాశ్వతోయం పురాణో. ఏమండి, ఇది అజం, పుట్టుక లేనిది. నిత్యం, ఎల్లవేళలా ఉండేది. శాశ్వతం, ఎప్పుడు ఉండేది. అతి పురాతనం. అతి పురాతనం అంటే దానికి ఆది ఎప్పుడో తెలియదు, చాలా చాలా పురాతనమైంది, ఎప్పటి నుంచో ఉంటుంది. ఎప్పటి నుంచి ఉందా అని మనకి అర్థం తెలియదు. ఆద్యము తెలియకుండా ఉంది, ఆది ఎప్పుడో తెలియకుండా ఉంది. ఆది రహితము కాదు, ఆది ఎప్పుడో తెలియదు, అది అతి పురాతనం, తెలియదు. అండి ఇక ఏదైతే అజమో అది నిత్యం. ఏది పుట్టిందో అది అనిత్యం. ఏది పుట్టిందో అది అనిత్యం. దానికి విలక్షణంగా ఉన్నది ఏది పుట్టలేదో, ఏదైతే అజమో అది సత్యం. అంటే ఎప్పుడు ఉండేది అది నిత్య వస్తువు, ఎప్పుడు ఉండేది. తర్వాత శాశ్వతంగా ఉంటుంది. ఇదొకటి. ఇన్ని పదాలు ఎందుకు, నిత్యం శాశ్వతం, ఈ రెండు కూడా ఒకే ఇంచుమించుగా ఉంటాయి. అంటే శాశ్వతము అంటే సాపేక్షంగా ఇది చాలా రోజులు. ఈ పురాతనానికి అతి పురాతనం శాశ్వతం. శాశ్వతంగా ఉంటుంది, అతి పురాతనమైంది. ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు మనకి. ఎప్పటి నుంచో మనకి తెలియకుండా ఉన్నది ఏదైనా శాశ్వతంగా ఉందిరా అనుకుంటాం. కానీ శాశ్వతంగా ఉందా లేదా అన్నది మనం చెప్పలేం. నిజంగా మనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అది కనబడుతూనే ఉంది. ఇది శాశ్వతంగా ఉందిరా, ఇది నువ్వు శాశ్వతంగా ఉంటావురా, నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందిరా అంటారు. ఆచంద్రతారార్కం నీ కీర్తి ఉంటుందంటారు. అక్కడ చిన్న కండిషన్,
ఆచంద్ర తారకం చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత వరకు నీ కీర్తి ఉంటుంది రా అని. అది శాశ్వతం కింద లెక్క కదా. కానీ ఆ రెండు కూడా లేని స్థితి రావచ్చు ప్రళయంలో. అంచేత ఏది కూడా సత్యముగా లేదు, నిత్యంగా ఉన్నాయి సాపేక్షంగా, శాశ్వతంగా ఉన్నాయి సాపేక్షకంగా. కానీ మహాప్రళయాంతమందు ఏది ఉండదు, ఒక్కటే ఉంటుంది, అది సత్యం. శాశ్వతము నిత్యము ఇవన్నీ కూడా సాపేక్షంగా మనం చెబుతున్నాం, కానీ ఇవన్నీ కూడా సత్యంలో ఇమిడిపోయి ఉన్నాయి. మహాప్రళయ సమయంలో ఇవన్నీ కూడా సత్యంలో లీనమైపోతాయి. అప్పుడున్నది సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అప్పుడు సత్ పదార్థం ఒకటే ఉంటుంది, అదే సత్. మిగతావన్నీ కూడా సత్యములు కావు, కానీ సాపేక్షంగా నిత్యం. ఇవన్నీ నిత్యం శాశ్వతం అంటే అది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా స్థూల సూక్ష్మ శరీరాలు సదా తెలియబడుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా సదా అంటే అన్ని వేళల్లోని స్థూల సూక్ష్మ శరీరాలు తెలియబడుతున్నాయి లేదా? నీకు తెలియబడుతున్నాయి. అనుభవానికి వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. కాబట్టి ఏదైతే నీ అనుభవంలోకి వచ్చిందో అంటే దేన్ని నువ్వు చూసేవో, దేనిని నువ్వు తెలుసుకున్నావో అది మిథ్య. యజ్ఞేయం తజ్జడం. ఏది నువ్వు తెలుసుకున్నావో అది జడం, తెలుసుకునేవాడే సత్యం. జ్ఞానం ఎవడండి? జ్ఞాని తెలుసుకునేవాడే. తెలుసుకొనబడినది జ్ఞానం కాదు, అది ఆబ్జెక్ట్, నువ్వు సబ్జెక్ట్. అతి పురాతనమైనదని తెలుసుకున్నాం కాబట్టి అది లేనిదే అనమాట. దాన్ని దీన్ని కలపకండి. గీతతో గురితాక కలిపేస్తున్నారు కాదు, అక్కడ వేరు చెప్తా. ఏమండి? సో శాశ్వతము నిత్యము అన్నవి సాపేక్షం. సత్యంతో చూస్తే సాపేక్షం. కానీ అన్ని పదాలు బ్రాడ్ సెన్స్ లో ఒకే భావాన్ని తెలియజేస్తాయి, ఒకే స్థితిని తెలియజేస్తాయి. కానీ సత్యము అని ఘంటాపదంగా చెప్పాలంటే పారమార్థిక దృష్టితో, పారమార్థిక పరిభాషలో సత్యము ఒకటే ఉంది, సతేవా. సత్తు సత్తే. దాంతో కంపేర్ చేసుకుంటే మిగతావి మారే వస్తువులన్నీ కూడా సాపేక్షకంగా శాశ్వతం, నిత్యం. సత్యం ఉంది కాదు, సత్యములు ఇవన్నీ ఉన్నాయి. మహాప్రళయం జరిగినప్పుడు ఈ నిత్య వస్తువులు కూడా నశిస్తాయి, కానీ సత్యం నశించదు. ఏదైతే మనం నిత్యం అని చెప్పుకుంటున్నామో ఇంక్లూడింగ్ ఆకాశం ఉండదు. ఇంతేలా ఆకాశం కూడా ఖాళీ రూపంలో వచ్చింది. సో ఏది నిత్య వస్తువు అని మనకి అర్థం కాకుండా ఉంది. ఒక సత్తుతో మినహాయిస్తే ఏ వస్తువు కూడా నిత్యము అని చెప్పలేకపోతున్నాం. కానీ సాపేక్షంగా చాలా రోజుల వరకు కనబడుతుంది కాబట్టి దాన్ని పురాతనం, శాశ్వతం, నిత్యం అన్నారు. కానీ సత్యము రాకపోసరికి దాని అర్థమే వేరుగా ఉంటుంది. యుగాంతం వస్తుంది. మహాప్రళయం అంటే యుగాలు కాదు, ఇన్ని 4 యుగాలు, ఇటువంటి 4 సార్లు రావాలి మహాప్రళయం. అర్థమైందా? క్లియర్? అతి పురాతనం. నిత్యానికి, సత్యానికి, శాశ్వతానికి డిఫరెన్స్ చెప్తున్నా. సటిల్ డిఫరెన్సెస్, మైక్రో డిఫరెన్సెస్, వెరీ థిన్ లైన్ ఆఫ్ డివైడర్. అన్ని 3 ఒకలాగే ఉంటాయి. ఎలాగంటే మనుషులందరూ దూరం నుంచి చూస్తే ఒకేలాగా ఉంటారు. దగ్గరికి వెళ్ళి నిజంగా ఏమిటా అంటే వీడు ఎటువంటి మనుషులు అంటే అందరు మనుషులు ఒకలా ఉంటారు, అంతే. సో సాపేక్షంగా కానీ చూస్తే ఓ మనిషిని ఇంకో మనిషితో కంపేర్ చేసి చూస్తే
అప్పుడు మనిషికి ఉన్న భేదాలు నీకు కనబడుతుంటాయి. మామూలుగా 1000 మంది కూర్చున్నారు అనుకోండి సభలో, తెలీదు వీళ్ళంతా కూడా మహావిద్వాంసుల సభ అండి ఇవాళ. ఆ విద్వాంసులో ఎవడు నిజమైన విద్వాంసుడు, ఎవడు మిథ్యా విద్వాంసుడు మనకి ఏమీ తెలియదు. అందరూ విద్వాంసులే సభ. కానీ మీరు సూక్ష్మ దృష్టితో, పారమార్థిక దృష్టితో ప్రతి పదాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి చిన్న తేడాలు ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది, చిన్న తేడా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సత్య వస్తువు సత్యమే, అది ఎప్పుడు కూడా నశించదు. త్రికాలాబాధితం అని చెప్పింది సత్యం. సత్తు ఒకటే ఉంది అన్నాడు సృష్టికి ముందు. నిత్యము శాశ్వతము అన్నవి ఈ రెండు సృష్టిలో భాగమే. ఈ వస్తువు నిత్యం వచ్చింది అన్నాడు. ఈ వస్తువు నిత్యం ఉంటుందండి, అది శాశ్వతంగా ఉంటుందండి. ఒరే నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందిరా అంటే ఇవన్నీ కూడా సత్తు తర్వాత వచ్చినట్టే కనబడుతున్నాయి. అంచేత సత్ అనేది త్రికాలాబాధితం, మిగతావి సాపేక్షకంగా శాశ్వతాలు, నిత్య వస్తువులు. అది కొంచెం బురకెక్కించుకోవాలి. 294 అయిపోయిందా? ఓకే. వికారిణాం సర్వ వికారవేత్త నిత్యా వికారో భవతుం సమర్హతి మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం పునః పునర్దృష్టమసత్యమేతయోః. మార్పు చెందే వస్తువులన్నిటిలోనూ వచ్చే మార్పులన్నిటినీ తెలుసుకునే సాక్షి నిస్సందేహముగా నిత్యము స్థిరము అయి ఉండాలి. స్థూల సూక్ష్మ వస్తువులన్నీ కూడా అసత్యమని వ్యక్తి మనోరథము, స్వప్నము, సుషుప్తి మరల రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మిథ్యాన్ని తెలుస్తున్నాయి. కానీ వీటన్నిటినీ చూసే సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది సత్యంగా కనబడుతుంది. ఇంకా అన్ని మార్పులు తెలుసుకునేది, మారుతున్న వస్తువు తెలుసుకోగలదా? మార్పు లేకుండా స్థిరంగా ఉన్న వస్తువు తెలుసుకోగలదా? ఏదైనా ఒకటి స్థిరంగా ఉంటేనే అస్థిరమైన వస్తువులు దానికి అర్థం అవుతాయి. దానికి భిన్నంగా ఏమవుతున్నాయో. అందుకే తిరగలి కింద దిమ్మ తిరగదు, మీద దిమ్మ తిరుగుతూ ఉంటుంది. అది కాదు తిరిగితే ఇంక తిరగలేదు. సో ఆ తిరిగేదానికి తిరగకుండా ఒకటి ఆధారంగా ఉంది, తిరగల దిమ్మ. అప్పుడే మీకు పనులు జరుగుతున్నాయి. అంచేత తిరగాలన్నా, బియ్యం పిండిగా మారాలన్నా ఒకటి శాశ్వతమైంది, స్థిరమైనది, వికారరహితమైనది అక్కడ తిరగకుండా ఒకటి ఉండాలి. అలా ఉన్నదే తిరిగేదానికి ఆధారంగా ఉంటుంది. తిరుగుబోతు మొగుడు ఉంటే తిరగకుండా భార్య ఇంట్లో ఒకటి ఉండాలి. ఇప్పుడు అది తిరుగుతుంటే ఇంక చెప్పక్కర్లేదు సంసారం. అంచేత ఒకటి తిరుగుతూ ఉంటే ఇంకోళ్ళు ఉండే కంట్రోల్ అవుతారు. అప్పుడు సాధించవచ్చు మన లక్ష్యాన్ని. ఈ రెండు తిరిగేది ఇంక బాధక్కర్లేదు, సాధించవచ్చు. విషయం కాదు, లక్ష్యాన్ని. అంతేగా బురా వీపుకు తేవే తాకే అన్నారు. ఏమండి, స్థూల సూక్ష్మ శరీరాలు సదా తెలియబడుతూనే ఉన్నాయి కదా, అనుభవానికి అందుతూనే ఉన్నాయి కదా. కాబట్టి అవన్నీ కూడా మిథ్య. వాటి మిథ్యాత్వాన్ని మనం స్పష్టంగా గుర్తిస్తున్నాం కదా. మన ఊహ కల్పనలు, స్వప్నాలు, గాఢ నిద్రను నిశితంగా పరిశీలించి చూస్తే వీటి మిథ్యాత్వం స్పష్టంగా నీకు తెలుస్తోంది కదా. కళ మొదలవగానే జాగ్రత్త శరీరము నాకు తెలియబడడం లేదు కదా. స్వప్నంలోకి వెళ్ళగానే జాగ్రత్త శరీరం నీకు కనబడుతుందా? లేదు కదా. కానీ స్వప్న శరీరంలో నాకు కొన్ని బాధలు ఉన్నాయి. నేను మంచం మీద పడుకున్న వాడిని, నా కాళ్ళకి
తాళ్ళు కట్టి ఆ మంచం మీద లాగేశారు. లాగిస్తే పరిగెడుతున్న గుర్రం తోక కట్టారు. ఆ గుర్రం పరిగెడుతోంది. దాన్ని ఈడ్చుకుపోతున్నారు, కొరడాతో కొడుతున్నారు. ఇన్ని బాధలు అక్కడ జరుగుతున్నాయి. కానీ మంచం మీద పడుకొని గురుకు పెట్టుకున్న వాడికి ఈ బాధలు లేవు. అక్కడ పడుకున్న వాడికి బాధలు లేవు. ఎవరికైతే బాధలు ఉన్నాయో వాడికి శరీరం లేదు. వాడి శరీరం వేరు. ఈ మిథ్య ఇలా ఉంటుంది, అద్దంలో బొమ్మే. ఏమండి, స్వప్నంలో నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధ స్థూల శరీరానికి తెలియదు. జాగ్రత్త అవస్థ వాడికి అది తెలియదు. ఏమండి, స్వప్నంలో నానా బాధలు పడిపోయి చెమటలు పట్టిపోయి ఏడుస్తూ కేకలు పెడుతూ ఉప్పుకొని తెలివి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మిమ్మల్ని నీళ్ళలో ముంచేసి పట్టించారనుకోండి, ఇంకా ప్రాణం పోతున్నామని భయం ఉండి కళ్ళిప్పేస్తారు. కళ్ళిప్పేస్తారు, భయపడిపోయి అతి భయం మీద కళ్ళు విడిపోతాయి. అమ్మయ్యా కళ ఇది అనుకుంటాం, లేకపోతే మునిగిపోయి అనుకుంటాం. ఏంటి, అది కళని ఎప్పుడు తెలుస్తుంది నీకు? లేచిన తర్వాత. మరి కళలో నీకు పెట్టిన వాతలు కనబడుతున్నాయా? లేవు. ఆ వాతలు, ఆ బాధలు, ఈ నీరు, ఈ నిన్ను నీటిలో ముంచిన వాళ్ళు, గుర్రం, తోక, తాడు, మంచం, ఇవన్నీ కూడా ఎక్కడికి పోయాయండి? నీలోకే పోయాయి, నీలోనే పోయాయి, నీలోనే లేనో అయిపోయాయి. ఎంచేత అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? అక్కడి నుంచే వచ్చాయి. ఎతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. అది ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడే లీనం అవుతున్నాయి. అంటే స్వప్నావస్థలో అనుభవించినటువంటి అనుభవాలు. తైజస్సుడు అనే పేరుతో ఓ నాటకం, ఓ సూత్రధారి, ఓ పాత్రధారి. ఆ పాత్రధారి నాటకం అయిపోయిన వెంటనే ఆ నాటకంలో వేషం వేసిన వాడు వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తిలో ఈ వేషం లీనం అయిపోయింది. స్వప్నావస్థలో ఉన్నటువంటివి అన్ని కూడా జాగ్రత్త అవస్థలో లేకపోయేసరికి తైజస్సుడిలో లీనం అయిపోయాయి. లీనం అయిపోయి అంటే ఏమిటి తెలుసునండి? నశించలేదు, మళ్ళా రావచ్చు. మళ్ళా ఇంకో కళ, ఇంకో నాటకం. నాటకాలు రాయడం, నాటకాలు వేయడమే వాడి జయం అయితే, ఈ నాటకం కాకపోతే ఇంకో నాటకం వస్తూ ఉంటుంది. మొత్తం పాత్రలు మారుతూనే ఉంటాయి, కానీ వేసేవాళ్ళలో మార్పు లేదు. హరిశ్చంద్రుడు నాటకం డివి సుబ్బారావు వేశాడని చెప్తున్నాడు. అతను ఏమో ఎన్నో వేషాలు వేశాడు, కానీ డివి సుబ్బారావు అందులో మార్పు లేదు. పాత్రలో మార్పులు వచ్చాయి, పాత్రధారిలో మార్పులు లేవు. శరీరాల్లో మార్పులు వచ్చాయి, శరీరధారిలో మార్పు లేదు. క్షేత్రాల్లో మార్పు వచ్చింది, క్షేత్రజ్ఞుల్లో మార్పు లేదు. ఈ విధంగా నిజాయితీతో వైజ్ఞానికంగా నీ అనుభవాలన్నిటినీ నిశితంగా పరిశీలించి చూస్తే మార్పు చెందేవన్నీ నిజమైనవి కావని, మిథ్యా వస్తువులని నీకు అర్థం అవుతుంది. సో నీ జాగ్రత్త అవస్థ నిజం అనుకుంటున్నావు, అది కూడా అవస్థే. ఏ విధంగా స్వప్నావస్థ మిథ్య అని తేల్చుకున్నావో, జాగ్రత్త అవస్థ కూడా నువ్వు మిథ్యగానే భావించాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుభవాలను పరీక్షించి చూసినప్పుడు స్థూల సూక్ష్మ శరీరాల్లో సత్యత్వము లేనే లేదని నీకు అర్థమవుతుంది కదా. స్వప్నం మిథ్య అయితే నీకు ఇది కూడా మిథ్యే. ఇది మిథ్యలా మనం అనుకోలేదు, సాపేక్షంగా ఎక్కువగా శాశ్వతంగా ఉంది. ఇది శాశ్వతం, కానీ ఇది సత్యమా అంటే తెలీదు. కళతో కంపేర్ చేస్తే ఇది సత్యం, ఇది నిత్యం. కళతో కంపేర్ చేస్తే ఇది శాశ్వతం, కానీ సత్యం ఏది లేదు. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. అది అక్కడ అర్థం. అతో అభిమానం చమాంస పిండే పిండాభిమానిన్యపి బుద్ధి కల్పితే కాలత్రయాభాధ్యమఖండబోధం అఖండబోధం జ్ఞాత్వా స్వమాత్మనం ఉపైహి శాంతిం. అది ఈ కారణం చేత
మాంసపిండే మాంస ముద్దయు శరీరమందు బుద్ధి కల్పితే బుద్ధి చేత కల్పింపబడిన పిండాభిమానం ఉందే, దేహాభిమానం, అది నీ అహంకారంలో కలిగింది. నేను, నాది, ఈ శరీరం నాది, నేనే ఇందులో ఉన్నాను అని అనుకుంటున్నామే, ఈ భావం ఎక్కడ కలిగిందండి? అక్కడ కలిగిందండి. ఏంది? కానీ ఈ విధంగా కలిగినటువంటి జీవభావాన్ని, అహంకారాన్ని, అహంకరోతి అన్న భావాన్ని వదిలితే అప్పుడు నువ్వు కాలత్రయాబాధ్యము, 3 కాలాల్లోని నిషేధింపబడని ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే ఏదైతే అఖండ బోధమో జ్ఞానమో, ఏది అఖండ జ్ఞాన స్వరూపమో అది నువ్వే అని తెలుసుకుంటావు. సో మాంసపిండము, మారే మాంసపు పిండము నువ్వు కాదు. మారని అఖండ జ్ఞానపిండం ఉందే, అది నువ్వు. మాంసపిండము కాదు, నువ్వేమిటయ్యా? అఖండ జ్ఞాన స్వరూపం. కాబట్టి మాంసమయమైన ఈ శరీరంతోనూ అహంకారంతోనూ నీకు గల తాదాప్యాన్ని త్యజించు. ఈ 2 కూడా బుద్ధి యొక్క ఊహాకల్పనలే, మనోజన్యాలే. స్వప్నం జాగ్రత్త రెండును. ఈ ప్రపంచాన్ని మనసుతోనే చూస్తున్నాం, కళని కూడా మనసుతోనే చూస్తున్నాం. సో అది అబద్ధం అన్నప్పుడు ఇది అబద్ధమే. ఎంచేత కారణం ఒకటే, మనస్సు, నీ వాసనలు. శరీరం పిండం, జడం, ఇది దీనికి ఏం తెలీదు. దీని కానీ తెలిస్తే ఆ 4 సినిమాలకు మోసుకెళ్తే శవాన్ని తంతుంది. నిన్ను మోసపోతాను పద, నన్ను ఎందుకు మోసుకెళ్తున్నావు, నీకు అగ్గి పెడతాను రా అంటుంది. శరీరం లేచి కూర్చుంటుంది. నన్ను కాల్చేస్తున్నావు, నువ్వు రా నన్ను కాల్చడానికి. ఎండం పాపం దానికి ఏమీ తెలియదు, జడం. మోసపోతుంటే ఇలా కూర్చుంటుంది మేకపిల్లలాగా. అగ్గిలో పడి కాల్చేస్తే ఊరుకుంటుంది, ఏమీ అందం. కానీ బాధపడేది మనస్సు. బాధ అంతా మనస్సుకు ఉంది. ఈ తాపం ఎవరికి? మనస్సుకి. ఆ మనస్సు అంటేనే జీవభావం కలిగింది. అది ఆ జీవభావం కలిగిన వాడే జీవుడు. బాధ అంతా వాడికి, శరీరానికి కాదు. శరీరం అంటేనే జీవ శరీరం, జీవభావం అంటేనే సూక్ష్మ శరీరం. ఎప్పుడైతే నీకు ఈ విషయం నీ బుద్ధిలో స్థిరంగా కూర్చుంటుందో అప్పుడు నీకు నీ మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఉంటే ఏ భయం ఉండదు నీకు. నేను చచ్చేవాడిని కాదు, నాకు చావు లేదు, నా ఉదేతి నా అస్తమేతి నజాయితే నా మ్రియతే అన్నగాని మనం అనుకుంటే అప్పుడు నీకు మరణ భయం ఉండదు, వ్యాధి భయం ఉండదు. వస్తే రానండి, దానికి ఏముందండి, ఏదో మందు వేసుకుంటాడు. ఎన్నాడు బాధపడాలో అన్నాడు బాధపడతాం. వెళ్ళి మందు డాక్టర్ ఏదో మందు ఇస్తాడు, తింటాం. బాగుపడితే బాగుపడవచ్చు, లేకపోతే బాగుపడకపోవచ్చు. ఏమండి, ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? కట్టే ముందు సత్యశ్రీకి డాక్టర్ గారు చెప్పగలిగారా ఆపరేషన్ అవుతుంది అని? ఆపరేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది మన జ్ఞానాలన్నీ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని దేని మీద ఆధారపడింది? డాక్టర్ మీద కాదు, ఆ విరిగిన బోన్ మీద కాదు, నీ ప్రారంభం మీద. ప్రారంభం పుష్యతి వప్పు, నేను పోషించేది ప్రారంభం. ఇన్ని రోజులు నువ్వు ఇలాగే ఉండాలి అంటే అలాగే ఉంది, లేకపోతే అంతవరకు ఏమీ లేదు. పాపం తెల్లాలంటే బట్టలు ఎండేసుకోవడానికి వెళ్ళి అక్కడ పెట్టుకోవడానికి అంటే ఆ టైంకి అదే తిన రావాలి, కర్మఫలం పోవాలి. సో వచ్చే జన్మలో ఏ ఐశ్వర్యానికి చెల్లెలుగానో పుట్టేస్తుంది. నిజంటే ప్రతి పాపాలన్నీ పోతున్నాయి, అనుభవించేసే పోతాయి. ప్రారంభం అనుభోక్తవ్యం, అది అనుభవించాలి. అంచేత మనకి కష్టాలు వస్తే మనం ఆనందంగా ఉండాలి. ఎంచేత అమ్మయ్య నా ప్రారంభం పోతుందండి బాబు ఈ జన్మతోని, వచ్చే జన్మైనా బాగా వస్తుంది, ఈ బాధలు మళ్ళీ అక్కడికి రావు, క్యారీ ఫార్వర్డ్ ఉండకూడదు
ఇప్పుడే ఎగ్జాస్ట్ చేసి ఇవ్వాలి. అంచేత రారా బాబు ఎన్ని బాధలు వస్తాయి వచ్చి ఇప్పుడే. అంచేత ప్రతి బాధకి మనం వెల్కమ్ చెప్పాలి, ఆనందంగా ఆనందించాలి తప్ప అయ్యో ఈ బాధలన్నీ నాకే ఇస్తున్నానని దేవుని తిట్టద్దు. అంచేత మీకు పాప క్షయం కావాలి అంటే మీ ప్రారంభం అనుభవించవలసిందే. అంచేత మన జీవితాల్లో మనకి ఏ కష్టాలు వచ్చినా ఆనందంగా స్వీకరించండి, అనుభవించండి. దేవుణ్ణి తిట్టద్దు, మనల్ని మనం తిట్టుకోవద్దు. ఇంచేత కర్మఫలం మనం చేసిందే. మనం నవ్వుతూ పాపాలు చేస్తాం, ఏడుస్తూ అనుభవించాలి కదా. పాపం చేసినప్పుడు నవ్వుతూ చాలా హుషారుగా చేస్తాం పాపాలు, మరి దాని ఫలితాలు మనం ఏడుస్తూ అంతే. దాని కాంట్రా ఎప్పుడును నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించాలి. సో ఈ విధంగా నువ్వు కానీ విచారిస్తే నీకు తెలిసేది ఏమిటంటే మార్పు చెందేది ఏదైనా సరే సత్యము కాదు. మార్పు వస్తే అది సత్యం కాదు. కొడిపాలి, అది నేను కాదు, అది నేను కాదు. అంటే పరిణామం, వికారం, మాడిఫికేషన్. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు కూడా పరిణామాలు చెందుతున్నాయి లేదా? ఇప్పుడు స్వప్నావస్థ ఉందండి, అది సత్యము, శాశ్వతము, నిత్యము అయితే ఎప్పుడు నీకు ఆకలే రావాలి, ఆకలే అందరికీ రావాలి. వస్తుందా? లేదు. ఇప్పుడు చాలా మంది దీనికి ప్రశ్న వేశారు, పూర్వపక్షి. ఏమిటి మరి అందరిలోనే ఉన్నది చైతన్యం ఒకటే అయితే అందరి బాధలు ఒకలాగే ఉండాలి కదండి. పిచ్చివాడా, బాధలు చైతన్యంలో లేవు, బాధలు జీవభావంలో ఉన్నాయి, నీ మనస్సులోంచి వచ్చాయి. నీ మనస్సు నీ వికారాల మీద ఆధారపడి ఉంది, నీ వికారాలు నీ వాసనల మీద ఆధారపడి ఉన్నాయి, నీ వాసనలు కిందటి జలంలో చేసిన చెత్త మీద ఆధారపడి ఉన్నాయి. అంచేత నా మనసు నీ మనసు కాదు, నీ మనసు ఆవిడ మనసు కాదు, మనసులో తేడాలు వస్తున్నాయి. నిజంగా మనం చేసిన పుణ్యపాప కర్మల యొక్క ఫలితాలు మనకు వచ్చాయే, అందరూ భేదాలు ఉన్నాయి, అందరూ ఒకలా లేవు. అందుకనే శరీరంలో మార్పులు, బుద్ధిలో మార్పు, వ్యవస్థలో మార్పు, అవస్థలో మార్పు, వ్యవస్థలో మార్పు, అవస్థలో మార్పు, ఈ విధంగా తల్లిదండ్రుల మార్పు, నీ పేరెంటేజ్లో మార్పు, నువ్వు పెరిగిన వాతావరణం మార్పు, ఏమండి నువ్వు సంపాదించే విధానం మార్పు, నువ్వు ఆలోచించే విచారం మార్పు. 5 అన్నములు ఒకలా విచారించరు, 5 అన్నములు ఒకలా లేరు, శరీర రీత్యా లేరు, మానసికంగా లేరు, అదృష్ట రీత్యా కూడా లేరు. అంటే ఏమిటండి, ఇక్కడ ఏదో ఒక అజ్ఞాత శక్తి, ఒక ధర్మశాస్త్రం వీటిలన్నింటినీ కూడా నియమిస్తోంది. ధర్మశాస్త్రం అది నియమిస్తోంది. ఒక నియంతో ఉన్నాడు, వాడు లేకపోతే ఇవన్నీ జరగవు. ఈ ధర్మశాస్త్రమే శుద్ధ చైతన్యము, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, కర్మఫల ప్రదాత తత్ త్వమేవ. అంచేత కర్మఫలాన్ని ఇచ్చేవాడు ఎవడండి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంకర్త ఎవడండి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎవరండి? నువ్వే. అంటే ఏమిటైంది? నీ కర్మఫలాలు నువ్వే ఇస్తున్నావు, నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు. అక్కడ చిన్న బిట్టు చూపించాడు, చాలా బాగా మీరు చూసారు లేదు, ఆ నలుగురు సినిమా. ఆ నలుగురిలో వాడు ఊరికే ఏడుస్తూ ఉంటాడు, ఓరి వెధవా, నేనేమొచ్చి ఇంత కష్టపడి మీ అందరినీ పెద్దవాడిని చేశాను, మీరేమొచ్చి ఇప్పుడు నన్ను ఇలా తిడుతున్నారా, నా డబ్బులు ఎక్కొట్టద్దని చూస్తున్నారా, నా పిల్లలు నాకేమొచ్చి ఈ విధంగా మోసం చేశారని ఏడుస్తూ ఉంటే ఆ యమదూతలు ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఒక్కసారి అప్పులు తీరిపోతాయి, వాడు కొడుకు వచ్చి డబ్బులు వాపస్ చేసేస్తాడు, అప్పులు తీరిపోతాయి, ప్రశాంతంగా అందరూ కూడా వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు వాడి హృదయం ఆనందంగా ఉండట. ఆనందంగా ఉండిపోతే యమదూతలు దేవదూతలుగా మారిపోయారు.
యమదూతలు దేవదూతలు లేరు. మీ మనోస్థితిని బట్టి వాళ్ళ రూపాలు అలా కనపడతాయి మీకు. సో మీ కర్మలకు బలాలు మీరే ఇచ్చుకుంటున్నారు. మీ నరకం స్వర్గం మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, ఇంక్లూడింగ్ స్వర్గ అండ్ నరక. సో వేరే ఇన్ని లోకాలు, ఇన్ని కర్మలు, ఇన్ని కర్మఫలాలు, ఈ శిక్షలు లేవు. అవన్నీ నీ అంతా నువ్వే వేసుకుంటున్నావు. ఎంచేత నేను ఈ పాపం చేశాను, నాకు ఈ శిక్ష పడాలి. మనమే చెప్తాం, మనమే డిసైడ్ చేస్తాం. అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది మనకి. ఏదో పాపం చేశాను, ఈ శిక్ష అనుభవించవలసిందా నాకు. అది ఏ జన్మలో చేసిన పాపం ఇప్పుడు వస్తాం. అంటే ఆ జన్మలో ఈ జన్మలో ఎవడో ఒకడు ఉండాలి, ఈ రెండు సాక్షిగా చూడడానికి. అది నాస్తికవాదం వచ్చేసింది. నాస్తికవాదం వచ్చేసింది. నాస్తికవాదం కాదు ఇది, నాస్తికవాదం కాదు. దేవుడు కాదు, నువ్వే దేవుడివే, నువ్వే దేవుడివే. దేవుడు అంటే ఆత్మ, సత్యం అనేది సత్యం దేవుడు, ఆత్మ, శుద్ధాత్మ. అదే దేవుడు అండి. దేవుడు అని వేరే లేడు. అదే దేవుడు, అదే దేవుడు లేదు, నేస్తే కదా. అదే దేవుడు. వేరే దేవుడు అని 4 ముఖాలు, 6 చేతులు, 7 కాళ్ళు అవేం లేవు. దేవుడు, దేవుడికి రూపం లేదు, మనం కల్పించుకున్నాం. దేవుడికి రూపమే లేదు, మనం కల్పించాం. అంచేతే దేవుడే రూపంలో వస్తే ఆ దేవుడిని అందరూ దేవుడిగా చూడాలి. చూడలేదు. శివుని తిట్టిన వాళ్ళు ఉన్నారు, విష్ణువుని తిట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వైష్ణవులు శివులు ఎందుకు కొట్టుకుంటున్నారు? రూపంలో వచ్చిన వాడు దేవుడు కాదు, దేవుడికి రూపం లేదు. అది గ్రహించండి ముందు. హిస్టారికా కాదు, వీఆర్ క్రియేటెడ్, దట్స్ ఆల్. వాళ్ళు వచ్చారు, ఆ విధంగా అవతరించారు. కొన్ని ధర్మాలు నిర్వర్తించడానికి అవ్యక్తం చేయలేదు కాబట్టి వ్యక్తంగా వచ్చింది. అవ్యక్తమే వ్యక్తంగా వచ్చింది. ఆ పరమాత్ముడే రూపం దారిని సగుణోపాసన అంటారు. దీన్ని సగుణంతో, గుణాలతో వచ్చారు. వాడు నిర్గుణుడు, కానీ నిర్గుణుడు ఏ పని చేయలేడు. అంటే కొన్ని పనులు చేయాలంటే కొన్ని సగుణాలు కావాలి, గుణాలు కావాలి, కొన్ని అవయవాలు కావాలి. అందుకని శివుడు విష్ణువు వచ్చాడు. వచ్చింది పరమాత్మ, దేవుడే వచ్చాడు. వాడికి ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు పెట్టిన మనమే. ఇట్స్ మ్యాన్స్ క్రియేషన్. మన మనస్సు తయారు చేసింది ఈ అవతారం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఎవరికి ఇచ్చినప్పటికీ రూపం దేవుడికి ఇచ్చి మనం పూజలు పురస్కారాలు చేస్తున్నామంటే ఇది మ్యాన్స్ క్రియేషన్. అసలు లేకపోతే ఏకో దేవ సర్వభూతేషు కూడా శాస్త్రం, వేదం అది చెప్తోంది. మరి అది నమ్ముతావా, ఇది నమ్ముతావా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ఇది ఒకటే. అది నిర్గుణం, అది నువ్వు పట్టుకోలేవు. అంచేది నీ బుర్ర స్థాయికి వాడు దిగొచ్చి సగుణ ఉపాసన మన ఋషులు ప్రవేశపెట్టారు. ఇది మ్యాన్స్ క్రియేషన్. మతము అంటేనే బుద్ధి, మతిలోంచి వచ్చింది. అంచేత నా మతం వేరు, నీ మతం వేరు. నాకు జీసస్ క్రైస్ట్ దేవుడు, నీకు అల్లా దేవుడు, నీకు విష్ణు దేవుడు, నాకు శైవుడు దేవుడు. నేను ఇలా పెట్టుకుంటాను, వాడు ఇలా పెట్టుకుంటాడు. అది అంచేత ఇదంతా మతిలోంచి వచ్చిన యాక్ట్ కాబట్టి మతము ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్. ఇట్స్ నాట్ యాక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఫ్యాక్చువాలిటీ కాదు, బిలీఫ్. నమ్ము అంతే, నమ్మకాలు. ఈ శరీరం నేనే అనుకునే అది అయిపోయిందా? 96 అయిందా? కావాలి. ఓకే. అయితే స్థూల సూక్ష్మ శరీరాల్లో సత్యం లేదని నీకు వెంటనే తెలిసిపోతాను కదా. ఇక్కడ సత్యత్వం అంటే త్రికాలాల్లోనూ మార్పు చెందనది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సత్యం అంటే ఏమిటి? త్రికాలాబాధితము సత్యం. అతో అభిమానం చ మాంస పిండే పిండాభిమా అయిపోయింది. 297 చజాభిమానం కులగోత్ర నామ
రూపాశ్రమేష్వార్థస్య వాశ్రితేషు లింగస్య ధర్మానపి కర్తృతాదీన్ త్యక్త్వా భవాఖండ సుఖస్వరూపః. కులము, గోత్రము, నామము, రూపము, ఆశ్రమాలు గల అభిమానాన్ని, శరీర ధర్మాలపై గల మమకారాన్ని కుళ్ళిన శవం వలె త్యజించు. నాస్తికం కాదు, అదే చెప్తున్నాడు ఇక్కడ. కులము, గోత్రము ఎవరికి ఉంటుందండి? అహంకారికి. అహంకారం, నేను బ్రాహ్మణ్ణి, నేను మిగతా వాళ్ళకంటే గొప్పవాడిని అన్న ఈ అహంకారం ఉందే, వాడికి ఈ భేదాలన్నీ పుడుతున్నాయి. నేను ఈ కులం వాడిని, అది ఆ కులం వాడు. ఏమిటి? కులము, గోత్రము, కులము, గోత్రము, నామము, రూపము, ఆశ్రమాలు. మీరు ఎక్కడ ఉన్నారండి? నేను అక్కడ ఉంటున్నానండి, అది వైశ్యుల ఆశ్రమం అండి, అందరూ ఉంటున్నానండి. వేదాశ్రమం అక్కడ ఉన్నారా? వ్యాసాశ్రమంలో ఉంటున్నారా? అక్కడ ఏమొచ్చి కాపాడు ఉంటున్నారండి. లేదా ఆశ్రమానికి వచ్చినా నీకు ధర్మాలు పోలేదు, ఎవరుండదే నీకెందుకే? మా కొంప ముచ్చడానికి కానీ ఉల్లిపాయ లేకుండా చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు ఉల్లిపాయలు ఇక్కడ పెట్టలేదండి, అంత మాత్రం మీ కోపాలు తగ్గిపోయా? ఇంకా కొట్టుకు చేస్తున్నాం. ఉల్లిపాయలు ఎందుకు తింటారండి మీరు? అది లేకపోయినా పడుకుంటున్నారు. చూడండి, అంచేత మనం తక్షణమే చెల్లించవలసిన విషయాలు ఏమిటి? అహంకారం. ఆ అహంకారం దేనికి సంబంధించింది? కులము, గోత్రము, రూపము, ఆశ్రమము, నామము. నామము నామము చెప్పన్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెక్కండి. ఒక జిఆర్ స్వామి, చిన్న జిఆర్ కాదు, పెద్ద జిఆర్ అనుకుంటాను, జిఆర్ స్వామి దగ్గరికి అతను మన గంగాధర శర్మ గారు వెళ్ళారు. అందరికీ తీర్థం ఇచ్చి బుర్రం ఇచ్చే పెట్టారు. ఇతను వెళ్ళి పేరు చెప్పుకున్నాడు, గంగాధర శర్మ అని. బుర్రమే చేయబెట్టలేదు. గంగాధరంలో శివుడు వచ్చాడు. వాడు వైష్ణవుడు. ఇదండి శర్మ గారిని చెప్పాను. నాకు అమ్మ వాళ్ళకి ఎంత పట్టింపులు అండి బాబు, వాళ్ళకి నా బుర్రమి చేయి కూడా పెట్టలేదండి. ఇచ్చాడు గంగాధర్ నా పేరులో ఉందని. గంగాధర్ అంటే శివుడు అయిపోయాడు. వాడు వైష్ణవుడు. చిన్నస్వామి మానసరోవరం వెళ్తేనే ఆయన్ని కొన్నాళ్ళు వెళ్ళేసారు కదండి. మానసరోవరం శివుడిది కదా, అందుకని. ఏమండి, ఇదే విధంగా నీకు గల కర్తృత్వాది భావాలను, సూక్ష్మ శరీర ధర్మాలను కూడా నిరసించు. సూక్ష్మ శరీర ధర్మాలు ఏమిటండి? రాగము, ద్వేషము, ప్రేమోద ప్రమోదాలు. ఈ విధంగా అఖండ సుఖస్వరూపంగా ఉండు, అగుదువుగాక అని దీవిస్తున్నాడండి శంకరాచార్య వారు. ఇదండి చెప్తాడు. ఆత్ర శవాశ్రితేషు, ఆశ్రితేషు ఇది ఏమిటి? దేన్ని ఆధారంగా ఉన్నాయండి? దేనికి ఆధారంగా ఉన్నాయి? దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి? ఏమిటి? కులము, గోత్రము, నామము, రూపము, ఆశ్రమం, ఇవన్నీ కూడా శరీరానికి. ఏమండి, కులగోత్ర నామ రూపములు, ఆశ్రమాదులు అభిమానం అంతా స్థూల శరీరానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? స్థూల శరీరానికి సంబంధించింది. నేను బ్రాహ్మణుడను అన్నది స్థూల శరీరాన్ని బట్టి నాకు ధన్యం ఉందా లేదా, నామం ఉందా లేదా, నా గోత్రం చెప్తున్నానా లేదా. ఇప్పుడు ఇంచుమించుగా ఒక 200 మంది బ్రాహ్మణుల్ని ర్యాండమ్ గా తీసుకురండి, వాళ్ళు గోత్రాలు అడగండి. ప్రవర్ చెప్పమానండి. గోత్రం చెప్పొచ్చు, ప్రవర్ చెప్పలేదు. జన్యం కూడా తీసేస్తారు.
ఇదండి మేము బ్రాహ్మణులనే ఎగిరిపోతూ ఉన్నాం. ఎందుకండి మనసా వాచ కర్మణ నువ్వు బ్రాహ్మణుడు అయ్యా, జన్మతా బ్రాహ్మణుడు అయితే ప్రయోజనం లేదు, కర్మత నువ్వు బ్రాహ్మణుడు అవునా కాదా? మా కొంపలు ఎందుకు ముంచుతున్నారు? ఉల్లిపాయ అక్కర్లేదు. శుభ్రంగా తినవచ్చు, బ్రాహ్మణులు ఎందుకు తినకూడదు? మనం ఎలాగో చేసుకోలేదు, ఆశ్రమంలో కొంపలు ముంచేశారు ఇట్టుండే వాళ్ళు. ఓకే, ఉల్లిపాయ తినకపోయినంత మాత్రంలో మనకి మోక్షం వస్తుందంటే అందరూ ఉల్లిపాయలకే పూజ చేద్దాం. ఉల్లిపాయకి తినే మనస్సు మీద ఆధారపడి ఉందండి. ఏదో ఆ పదార్థం, ఆ మనం తినే పదార్థంలో సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థమే నీ మనసుగా మారుతుంది. అంతా నీ మనసుగా మారుతుంది. ఆ మనసులో రాగద్వేషాలు ఎక్కువ అయిపోతాయి, తమో గుణం ఎక్కువ అయిపోతుంది. ఆ తిన్నవాడు కూడా కొట్టుకొని చేస్తున్నారు. అంచేత ఈ శరీరం నశించే తత్వం కలిగి ఇదేంటండి? శీర్యతే అనేనా ఇది శరీర, శీర్యతే నశించేది. ఇంకా నేను కర్తను, నేను భోక్తను, అహం కర్త అహం భోక్త, ఈ రెండు సూక్ష్మ శరీర లక్షణాలు. నేను బ్రాహ్మణ్ణి, కులము, గోత్రము, ప్రవర, స్థూల శరీరానికి సంబంధించింది. ఏమండి? నేను కర్తని, నేను భోక్తని అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. సూక్ష్మ శరీరం. నేను కర్తను, నేను భోక్తను అనేది. నేను బ్రాహ్మణ్ణి, నేను వైశ్యుడిని, నాకు ధన్యం ఉంది, నాకు మీ నామాలు ఉన్నాయి, స్థూల శరీరం. ఇంకా ఈ రెండు సూక్ష్మ శరీరానికి చెందినవి. ఇంకా వీళ్ల లెక్కల ప్రకారం కారణ శరీరం ఏదండి? ఉల్లిపాయ. అంటే ఉల్లిపాయ తిన్నవాడు తమోగుణంలో పడిపోతాడని. సో కారణ శరీరం అంటే తమోగుణమే అక్కడ ప్రధానంగా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా నశించేవి. అది ఈ మూడు శరీరాలు కూడా మూడు అవస్థలు. అవస్థ అంటేనే నశించేది, ఆద్యంతాలు ఉంటేనే అవస్థ. దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. దాంతో జీవితానికి ఆటంకాలు వచ్చేవరే చెబుతాట. ఇంకా అభిమానాలను త్యజించి, అభిమానం, కులాభిమానం. నాను బ్రాహ్మణుడండి అభిమానం. అభిమానం అంటే గర్వం ఎక్కువ, దాని ఇగో అంటారు. అభిమాని అంటే ఇగోయిజం. ఆ ఇగోయిజం ఉందే. నేను బ్రాహ్మణుడను, నేను పండితుణ్ణి, నేను తెల్లగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను. ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా స్థూల శరీరానికి సంబంధించింది. ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యంలో లేవు. ఇవన్నీ కూడా ఆపాదింపబడ్డాయి స్థూల శరీరం మీద, రూపం మీద. సో ఏదైతే ఆపాదింపబడిందో అది మిథ్య. సో రూపం మిథ్య. ఏమండి? నామం మిథ్య. ఈ నామం కూడా త్రికాలాబాధితమా? కాదు. పుట్టక ముందు నామం లేదు, చచ్చిన తర్వాత నామం ఉండదు, మధ్యలోనే నామం. సో ఈ నామం ఎవరికి సంబంధించిందండి? శరీరానికి. ఈ అభిమానాలను త్యజించి, ఈ అభిమానాలను వదిలివ్వండి. అఖండ సుఖస్వరూపమైన నీ స్వరూపం ఏమిటండి? అఖండానందం. ఖండిత ఆనందం కాదు, అఖండానందం. అది నిత్యము ఉండాలి. అది వికారరహితంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నదాన్ని ఆత్మానుభూతి అంటారు. అనుభూతి పొందడం, అనుభవించడం, అనుభవైక వైద్యం.
ఇదండి సంగతి. ఇక్కడ ఆపి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.